హాయ్ హాయ్ అందరికీ. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. కానీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా నేను చేసి చూపిస్తాను. చూసేయండి మరి. కాకరకాయ కర్రీ కోసం కాకరకాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా చింతపండుని నానవేసుకోండి. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడంత ఆయిల్ని కూడా వేసి అందులో కొద్దిగా జీలకర్ర వేయండి. అలాగే కరివేపాకు, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వగానే తర్వాత అందులోనే మనం ముందుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అవి వేసేయండి. ఈ కాకరకాయలు కూడా మొత్తం ఆయిల్లోనే మంచిగా మగ్గనించాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న చేదు అనేది వెళ్ళిపోతుంది. కర్రీ అస్సలు చేదు కాదండి. చాలామంది కాకరకాయ అనగానే చేదు అనుకుంటారు. మీరు ఈ విధంగా చేసినట్లయితే అస్సలు చేదు అనేదే ఉండదు. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసే ముందు మంచిగా వేసిన తర్వాత పైన మూత పెట్టి కొన్ని వాటర్ వేసి ఉంచండి. ఎందుకంటే కింద అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా, గ్రీన్ కలర్ ఉన్నవి కొంచెం గోల్డెన్ కలర్ గ్రీన్కి మారిపోయినాయి. సో ఈ విధంగా ఆయిల్లో మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత ఉప్పు, కారం మీ రుచికి సరిపడంతా వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే చేదుని కొట్టేస్తుంది కాబట్టి. అందులోనే చింతరసం ముందుగా నానబెట్టుకున్న తర్వాత చింతపండుని రసం తీసుకొని ఇందులో యాడ్ చేయండి. ఒక 5 minutes పాటు మంచిగా ఉడికించాలి. ఈ చింతపండు అనేది చేదుని తీసివేస్తుంది. అందులోనే ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్ వేసి అలాగే ఒకసారి కలుపుకొని ఇంకో 5 minutes పాటు మూత పెట్టించినట్లయితే చూస్తారు కదా, ఈజీగా కుక్ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, అస్సలు చేదు ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ మీకు కూడా చాలా నచ్చుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.